श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। అత్రి మహర్షికి అనసూయాదేవికి అవతరించి మానవజాతిని ఉద్ధరించడానికి సద్గురుమూర్తిగా నిలిచి అనేక అవధూతలు, యోగులు, ఋషులు, మునులు, మహనీయులుగా ప్రపంచంలో అనేక చోట్ల భక్తులను ఉద్ధరించడానికి రకరకాల రూపాలతో అవతరించిన దత్తస్వామికి ప్రత్యేకమైన పూజ ప్రార్థనలతో ఈ దత్త జయంతి వేడుకలు పరమ పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మహారాజ్ గారి సహధర్మచారిణి, మనకు గురుపత్ని అయిన అలివేలు మంగమ్మ సన్నిధిలో చేసుకోగలగడం ఎంతటి అదృష్టమో గుర్తుపెట్టుకుని ఇవాళ ఇక్కడ కార్యక్రమాలైన పూజ చక్కగా శ్రద్ధగా పూజ చేసుకోవడము, ఆ తర్వాత వీలైనంత సమయం పారాయణ, నామజపాలు, ప్రదక్షిణల్లో గడపడం అందరం చేసుకుంటే ఎంతో శ్రేయస్కరమని గుర్తు చేస్తూ దత్తాత్రేయుడి అవతరణ ఇంతమంది మహనీయుల రూపంలో మానవజాతికి ఆ దత్తాత్రేయుడు ప్రకటమవడం, అయినా కొందరు మాత్రమే వారిని సంపూర్ణంగా ఆశ్రయించి తరించడము మనం చూస్తున్నాం. షిరిడి సాయినాథుల వారు చెప్పినట్టు వేపపూతలాగా ఎక్కువ మంది మధ్యలో రాలిపోయేవారే అని చెప్తారు బాబా. ఆ పరిస్థితి మనలో ఎక్కువ మందికి ఎందుకు వస్తున్నది? ఏ తత్వం అయితే ఈ విశ్వమంతా వ్యాపించి ఇన్ని రూపాలు ధరించి భూమి, ఆకాశము, చెట్లు, మనుషులు, జంతువులు, పురుగులు, పక్షులు ఇన్ని రూపాల్లోనూ ఏ శక్తి అయితే ప్రకటమై మన చుట్టూరా ఉండి మనలో మనంగా ఉండి మనల్ని నడిపిస్తున్నదో అట్లాంటి విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ శక్తే మనల్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకుని సద్గురువులుగా, మహనీయులుగా అవతరించి బోధలు ఇవన్నీ చేస్తున్నా సరే, వారి లీలలు చూపిస్తూ ఉన్నా సరే, దాన్ని గుర్తుపెట్టుకోమని ఎలా వారిని ఆశ్రయించి తరించాలో చెప్తూ ఉన్నా సరే, మనలో ఎక్కువ మందికి ఇట్టి స్థిరమైన, దృఢమైన లక్ష్యం కానీ, ఆ మార్గంలో నిలబడే చిత్తశుద్ధి కానీ, ఆ ప్రయత్నంలో నైపుణ్యం కానీ ఎందుకు రావట్లేదు? అది వేగంగా ఇవాళే వచ్చేయాలి అనో ఒక సంవత్సరంలో వచ్చేయాలనో అని కాదు, కానీ క్రమేణా అట్టి స్థిరమైన చిత్తాన్ని, స్థిరమైన బుద్ధిని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఎక్కువ మందిని ఎందుకు అవలంబించలేకపోతున్నాము అని గమనించుకుంటే దానికి ముఖ్యమైన కారణం, అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే మన మానసిక అభిప్రాయాలు, మన మానసిక స్థితి. మనకి ఏ వ్యక్తి అయినా తెలుసు, ఫలానా వాళ్ళు తెలుసు, ఇగో ఫలానా వ్యక్తి నా భర్త, నా భార్య, లేకపోతే నా పిల్లలు, లేకపోతే మా గురువు గారు, లేకపోతే మా బంధువులు, లేకపోతే స్నేహితులు, ఇట్లా ఇన్ని పేర్లతో మనం ఎంతమందిని పిలిచినా వాళ్ళు మనకు తెలుసు అంటే మన అర్థం ఏంటి? ఏం తెలుసు? ఒక గంట సేపు మాట్లాడాం, కొన్ని గంటలు మాట్లాడాం, కొన్నాళ్ళ పాటు కలిసి జీవించాం, కానీ
మనకి వాళ్ళు తెలుసా? మనకి చుట్టుపక్కల కనబడే ప్రకృతి ప్రపంచము తెలుసా? మనకి పరిచయస్తులు అనుకునే వాళ్ళైనా మనకు తెలుసా అని ఆలోచిస్తే, వారి గురించి ఉన్న కొద్ది జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల్లో కూడా అన్ని జ్ఞాపకాలు ఉండవు, ఉన్న కొన్ని జ్ఞాపకాలను ఆధారం చేసుకుని వీళ్ళు ఫలానా అని వాళ్ళ గురించి మనం అనుకునే ఆలోచన తప్ప వాళ్ళందరి గురించి మనకి ఇంకేం తెలుసు? ఈ చుట్టుపక్కల ప్రకృతి గురించి, ప్రపంచం గురించి, నా గురించి నాకేం తెలుసు? జాగ్రత్తగా కొద్దిగా గమనించుకుంటే బాగా పరిచయమైన వ్యక్తి కూడా మనకి పైపైనే తెలుసుంటాడు. లోతుగా ఆ వ్యక్తి మనోభావాలు కానీ, ఇప్పుడు ఈ క్షణంలో ఆ వ్యక్తి ఎట్టా ఉన్నాడో, ఏమనుకుంటున్నాడో, ఎట్టి స్థితిలో ఉన్నాడో అనే విషయం కానీ, అతని శరీరము ప్రాణశక్తి నిలవడానికి కావాల్సిన యంత్రాంగం పనిచేసే విధానం కానీ, వేటి పట్ల మన ధ్యాస చాలినంత స్పష్టంగా ఉండదు. సాటి వ్యక్తుల గురించి, సాటి వస్తువుల గురించి కూడా, మనకు బాగా పరిచయమైన వస్తువుల గురించి కూడా, ఒక పెన్ను ఉందనుకోండి, ఇష్టమైన పెన్ను, దాంతో మనం రాసిన జ్ఞాపకాలు, దాంతో రాస్తే ఎంత బాగుంటుందో, ఈ రెండే మనకు కనబడతాయి. కానీ అది దేంతో చేయబడి ఉన్నది, ఆ పదార్థం వెనకాల ఉన్న తత్వం ఏమిటి, అట్లా లోతుగా అది ఏమిటో అదిగా మనకు తెలియదు. అలానే వ్యక్తుల గురించి తెలియదు, చివరికి మన గురించి కూడా తెలియదు. ఈ తెలియనితనం దేనికి దారితీస్తుందంటే, ఎప్పుడైనా చీకట్లో గనక గదిలో చీకటిగా ఉంటే స్విచ్ వేయడానికి వెళ్ళేటప్పుడు మనం ఎట్లా తడువుకుంటూ జీవిస్తామో, అట్లానే బయట మన చుట్టూ ప్రపంచం గురించి, మన గురించి మనకి స్పష్టంగా తెలియకపోవడం వల్ల తడువులాట ఎక్కువ ఉంటుంది, వెతుక్కోవడం ఎక్కువ ఉంటుంది. స్పష్టంగా మనం ఇట్లా ప్రవర్తించాలి, వాళ్ళ నుంచి ఇలా మాట్లాడాలి, ఈ వ్యక్తి వచ్చాడు, ఈ వ్యక్తితో ఇట్లా ప్రవర్తించాలి అనే విషయం మనకి స్పష్టత ఉండదు, ఏ వస్తువుతోనూ ఉండదు. పోనీ ఒక వస్తువు గురించి తెలుసుకుందామని చూసినా బోల్డంత సమయాన్ని తీసుకుంటుంది, కానీ తక్కిన వస్తువుల గురించి తెలియదు. ఈ పరిస్థితిలో ఎటువంటి సన్నివేశాలు మనం ఎదుర్కొంటామో తెలియదు, ఎటువంటి సన్నివేశాల్లో మనం ఎట్లా ప్రవర్తిస్తామో మనకు తెలియదు. ఈ తెలియనితనము మనలో ఏం చేస్తుందంటే, కొన్ని డిఫాల్ట్ బిహేవియర్స్ అంటాను చూడండి, తాత్కాలికమైన గుడ్డిగా చేసే బిహేవియర్స్. ఏమండి బాగున్నారా అని అడుగుతాం ఉదాహరణకి. ఆ ఏమండి బాగున్నారా అన్నది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది, మర్యాదగా అడగవలసిన విషయమే, కానీ దాని ఉద్దేశం ఉండదు. అడిగినప్పుడు మనకి లోపల ఆ భావం ఉండదు. ఏమండి బాగున్నారా అంటే, వాళ్ళు బాగుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉండడం గురించి మనకి భావం ఉండదు, చిత్తశుద్ధి ఉండదు. వాళ్ళ గురించి చిత్తశుద్ధి ఉండదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి మనకు తెలియదు. వాళ్ళు బాగానే ఉన్నానండి అని రెస్పాండ్ అవ్వకుండా ఇంకెట్లా రెస్పాండ్ అయినా మనం సర్ప్రైజ్ అయిపోతాం. నీకెందుకు అని అడిగారు అనుకోండి, వాడు రూడ్గా ఉన్నాడు అంటాం. ఇది ప్రతి వ్యక్తి విషయంలోనే ఇట్లానే ఉంటుంది. సొంత బిడ్డల గురించి అట్లానే ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో అట్లానే ఉంటుంది, తల్లి తండ్రుల పట్ల అట్లానే ఉంటుంది. దేన్ని చూసినా దాని గురించి మనకి అంచనా తప్పించి, అభిప్రాయం తప్పించి వాస్తవం తెలియదు. అందుకని ఏ క్షణాన్ని జీవితం ఎట్లా ఉంటుందో తెలియదు, మన గురించి మనకి స్పష్టంగా తెలియదు. మనం ఇంకొక గంటలో ఎట్లా ఉంటామో తెలియదు. ఇంకొక గంటలో బద్ధకంగా ఉంటామా, చురుగ్గా ఉంటామా తెలీదు. ఏ సన్నివేశంలో ఎట్లా బిహేవ్ చేస్తామో మనకే ముందు నుంచి అంచనా లేదు. ఉరామరిగ్గా అంచనా ఉన్నా సరే స్పష్టమైన మనసు నిలబడేంత స్పష్టంగా మన గురించి మనకు తెలియదు. ఈ తెలియనితనాన్ని ఆధారంగా చేసుకుని తెలియనితనాన్ని దాటేస్తూ సమయం గడిపేస్తూ ఉంటాను. జాగ్రత్తగా గమనించుకుంటే ఒకసారి ఆగి, ఇప్పుడు అల్పాహారం తీసుకోవాలి, ఆగు, ఎందుకు తీసుకుంటున్నావు, దీని గురించి ఉన్న మన ఆలోచన ఏంటి, అభిప్రాయం ఏంటి, తింటే ఏమవుతుంది అనుకుంటున్నావు, ఎందుకు తిందాం అనుకుంటున్నావు, ఇప్పుడే ఎందుకు తిందాం అనుకుంటున్నావు, తింటే ఎలా తిందాం అనుకుంటున్నావు, అంత దూరం ఆలోచించాం. టిఫిన్ పెట్టుకున్నామా, టకటక తినేసామా, లేకపోతే పూజకు కూర్చున్నామా, టకటక పూజ చేసేసుకున్నామా. ఈ ధోరణే భగవంతుడి పట్ల, మహాత్ముల పట్ల, దత్తస్వామి పట్ల కూడా మనలో ఎక్కువ మందికి ఉంటుంది. మనకి ఎంత అన్ఫిక్స్డ్ పర్సన్ అంటే, స్థిరంగా నేను మంచివాడిగా ఉంటాను, శాంతంగా ఉంటాను
అని కాన్ఫిడెంట్గా ఉండల మీద చేసుకుని చెప్పలేం. పరిస్థితులు వస్తే మనం శాంతంగా ఉండం కదా అనిపిస్తుంది. పోనీ పరిస్థితులు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి? ఏ పరిస్థితుల్లో ఉంటే నీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నామనుకో, ఏ వ్యక్తులతో ఉంటావు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. సో ఇదే డైకాటమీ, ఇదే కన్ఫ్యూజను మహనీయుల పట్ల, భగవంతుడి పట్ల కూడా వస్తుంది. దానివల్ల స్థిరమైన దృఢమైన భావము, దృఢమైన లోతైన విశ్వాసము కలగు. ఇట్లా విచిత్రమైన భావాలు ఎట్లా వస్తాయంటే, ఇవాళ మనం పూజ చేసుకుందాం అనుకుంటే ఆ పూజకి ఏనాడో రాబోయే ఫలితమో, లేకపోతే ఎవరో పెద్దలు చెప్పిందో, లేకపోతే ఇంకేదో అభిప్రాయము, పూజ చేయడము అన్న దాంట్లోనే 5-6 కలగూర గంప లాంటి భావాలు. ఆ పూజ నేను శ్రద్ధగా చేయడమా, ఎదురున్న స్వామి గొప్పతనాన్ని గుర్తుపెట్టుకుని చేయడమా, లేకపోతే ఇవాళ దత్త జయంతి కాబట్టి చేయడమా, అందులో ప్రతి మంత్రము ధ్యాస పెట్టి చేస్తున్నామా, చేయట్లేదా, మధ్యలో మిస్ అయితే ఏం చేయాలి? ఒక మంత్రం చదువుతూ ఉన్నాం, భావన నిలవలేదు, ఏం చేయాలి? ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి వాటి గురించి అంత లోతుగా ఆలోచించకుండా పూజకి, ఆధ్యాత్మికతకి అన్నిటికీ ఉపక్రమిస్తాం, పారాయణకి, వాటికి. సో మన గురించి మనకి స్పెసిఫిక్ అవగాహన లేదు, చేయాల్సిన దాని గురించి స్పెసిఫిక్ అవగాహన లేదు, భగవంతుడి గురించి స్పెసిఫిక్ అవగాహన లేదు, నిర్దిష్టమైన భావం లేదు. వీటి వల్ల చంచలంగా, తాత్కాలికంగా బతికేస్తూ ఉంటాం. ఇది మన సమస్య. దీనికి ఒకటే విరుగుడు. మన జీవితం, మనం వేసే ప్రతి అడుగు, మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి పని కొన్నాళ్ళైనా సరే, కొన్నేళ్ళైనా సరే తెలిసి వేయాలి. కాకతాళీయంగా మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని నీళ్ళు కూడా తాగకూడదు. ఆగి ఆలోచించి నీళ్లు తాగుతున్నాను అనే గుర్తింపుతో, ఇంకా అదేం చేస్తుందో తెలియకుండానే తాగుతున్నాను అనే గుర్తింపుతో, దాహం వేస్తోంది కాబట్టి తాగుతున్నాను అనే గుర్తింపుతో, ఎక్కడ దాకా ఆ గుర్తింపు ఉండాలంటే కరెక్ట్గా ఎన్ని గుటకలు వేశాక ఇక చాలనిపిస్తోందో తెలియాలి మనసుకి. గ్లాస్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్ పోసేయడం కాదు, ఇంకో గ్లాస్ తీసుకోవడానికి బద్దగించడము కాదు, ఉన్న గ్లాసులో మిగిల్చి పారేయడము కాదు. అదంతా యథాలాపంగా జరగకుండా ధ్యాస కలిగి ప్రతి పని చేయడం రావాలి. మన గురించి మనకి తెలియాలి. మనకి చిరాకు వస్తే ఏమేమి భావాలు వరుసగా వచ్చాయో, ఎందుకు ఆ భావాల వల్ల చిరాకు వస్తుందో, కోపం వస్తుందో, ఏ సన్నివేశంకి మనం ఎందుకు ఎట్లా రియాక్ట్ అవుతున్నామో స్పష్టంగా తెలియాలి. ఫస్ట్ మన గురించి మనకి తెలిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని జీవితాన్ని, పరిస్థితుల్ని మలుచుకోవడం, సద్వినియోగంగా మలుచుకోవడం వీలవుతుంది. కానీ మన గురించి మనకు తెలియకపోవడం వల్ల మిగతావి కూడా తెలియదు. ఈ మన గురించి మనకి తెలియడము అనే ప్రయత్నాన్ని రకరకాల మహనీయులు రకరకాలుగా బోధించారు. బుద్ధుడు డైరెక్ట్గా ఏం చెప్పారంటే, అది ప్రాక్టీస్గా కొన్నాళ్ళు చేయమన్నారు, కొన్నేళ్ళు రోజు చేయమన్నారు. ఎప్పుడు దాకా చేయమన్నారు? సంపూర్ణమైన ధ్యాసతో సంపూర్ణంగా జీవించేదాకా చేయమన్నారు. ప్రతి ఆలోచన, ప్రతి శ్వాస దాకా. అలా చేద్దామని ప్రయత్నం మొదలు పెడితే మనకి జీవితం నెట్టేస్తూ ఉంటుంది. 10 నిమిషాలు ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు మంచినీళ్ళు తాగాలి, ధ్యాస కలిగి తాగుదామంటే ఆఫీస్కి టైం అయిపోతుంది, జీవితం నెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి సగటు వ్యక్తి జీవితంలో దీన్ని నిత్యం ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. సన్యాసులకి కొంతవరకు చెప్పారు, అది నిత్యం చేయమని చెప్పారు. గృహస్థులు లాంటి వాళ్ళకి అడపదడప వారానికి ఒక రోజో ఇంకో రోజో ప్రత్యేకంగా పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి, ఏ నాటికో ఒకనాటికి సమ్యక్ శ్రద్ధగా బతకడం తెలియాలి అని బుద్ధుడు చెప్పారు. ఇంకొంతమంది మహనీయులు నిరంతరం నామజపము, లేకపోతే నిరంతరం స్మరణ, ఇలాంటి వాటి ద్వారా మనము బాబా 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 అని స్మరణ చేస్తూ ఉంటే ఆ స్మరణకు అన్యమైన మిగతా ఆలోచనలన్నీ ఫ్లడ్ లైట్లు వేసినట్టు కనపడతాయి. మన మనస్సు ఒక తాటి మీద నడిపితే అలా కానివన్నీ వెంటనే మన గుర్తింపులోకి వస్తాయి. మనం ఫోకస్ పెట్టుకుని, ఏదైనా కావచ్చు, ఒకే నిర్ణీతమైన ఫోకస్ పెట్టుకుని కనుక ఉంటే అలా కాని భావం ఏదొచ్చినా సరే తక్షణమే మనస్సుకి తడుతుంది. ఇట్టా ఎందుకు ఆలోచన వచ్చింది, ఇట్టా వచ్చింది ఆలోచన అనే గుర్తింపు కలుగుతుంది. మంచినీళ్ళు తాగాలనిపించింది అనే ధ్యాస తెలుస్తుంది. యథాలాపంగా ఉంటే లేదు, మన బుర్ర మన పాటికి ఎటో తిరుగుతూ ఉంటుంది, శరీరం దాని పాటికి అది కొన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది, చేయదు. ఆ డెఫినెట్నెస్ రాదు, శ్రద్ధ రాదు. అది రావాలంటే ఒక పద్ధతి ఏంటి, బుద్ధుడు చెప్పినట్టు దాన్ని ప్రాక్టీస్ చేయడం, గుర్తింపుతో బతకడం ప్రాక్టీస్ చేయడం. లేదు, ఇంకొంతమంది మహనీయులు చెప్పినట్టు నామజపమో స్మరణో ఇట్లాంటివి చేస్తూ ఉంటే దానికి అన్యమైన భావం వచ్చిన ప్రతిసారి మనసు మేల్కొంటుంది, గుర్తింపు మేల్కొంటుంది. మేల్కొని ఇలా అనిపిస్తోంది,
నెక్స్ట్ మనకు వచ్చిన భావాన్ని మనం చేస్తున్న నామానికి, మనం పెట్టుకున్న భగవంతుడి తత్వానికి సమన్వయం చేసి ఆలోచించడం. మంచినీళ్ళు తాగాలనిపిస్తే వెళ్ళి మంచినీళ్ళు తీసుకునేటప్పుడు ఈ సృష్టిలో ఉన్న జలం అంతా ఆ భగవంతుడి, ఆ శక్తి ఈ రూపాలను ధరించింది కదా అనే ధ్యాసకి లింక్ చేసుకుని కలుపుకుని నీళ్ళు తాగడం. ఆకలేస్తే అలా లింక్ చేసుకుని భోజనం చేయడం. ఎవరైనా వ్యక్తి వస్తే ఆ భావానికి లింక్ చేసుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. ఇట్లా కొన్నాళ్ళు చేస్తూ ఉంటే మన గురించి, సృష్టి గురించి స్పష్టమైన అవగాహన రావడం మొదలుపెడుతుంది. చాలాసార్లు మనం ఊహించినంత ర్యాండమ్గా ప్రపంచం ఉండదు. మనం ఊహించినంత తెలియనితనంగా ప్రపంచం ఉండదు. చాలా నిర్ణీతమైన విధానాల్లో ప్రపంచం పనిచేస్తుంది. ఎదుటి వ్యక్తులు, సాటి వ్యక్తులు కూడా చాలా నిర్ణీతమైన పద్ధతుల్లో బిహేవ్ చేస్తారు. మనం చేసేది నచ్చకపోతే వాళ్ళ కోపమే వస్తుంది, మనం చేసేది నచ్చితే వాళ్ళకి సంతోషమే వస్తుంది. ఇందులో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ప్రపంచంలో, ఎస్పెషల్లీ మనుషుల దగ్గరికి వచ్చేసరికి. మనకి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తే కొంత కొత్తగా ఉంటుంది, కానీ వాళ్ళు కూడా జనరల్గా ఇలానే బిహేవ్ చేస్తారు. వాళ్ళకి ఆకలి దప్పులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. అందరం దాదాపు ఒకే రకంగా ఉంటామని తెలుస్తుంది. తెలియడం వల్ల ఇంకా డెఫినెట్ థాట్ ప్రాసెస్, ఇంకా క్లియర్ థాట్ ప్రాసెస్, ఇంకా స్పష్టమైన అవగాహన జీవితం గురించి, సృష్టి గురించి ఏర్పడుతుంది. ఇలా చేసినా సరే మన గురించి మనకి నిర్ణీతమైన అభిప్రాయము, సృష్టి గురించి నిర్ణీతమైన అభిప్రాయం ఏర్పడే కొద్దీ ఏం తెలుస్తుందంటే, ఇది ఇంత నిర్ణీతంగా నడవడానికి వెనకాల ఉన్న కారణమైన భగవత్ తత్వం మనం ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో దానికి దీన్ని సమన్వయం చేసి ఇక మర్చిపోకుండా ఆలోచించడం గుర్తుంటుంది. ఉదాహరణకు ఒక బ్యాంకుకి వెళ్ళాం. ఆ బ్యాంకులో మనం ఒక డీడీ విత్డ్రా చేసుకోవడానికి వెళ్ళాం, లేదా ఒక చెక్ డిపాజిట్ చేయడానికి వెళ్ళాం. ఆ బ్యాంకులో ఉండే కుర్చీల్లో కూర్చునే వాళ్ళందరూ బ్యాంకుకి చెందిన వాళ్ళు. వాళ్ళల్లో ఒక దగ్గరికి వెళ్ళి మనం చెక్ ఇచ్చాం. వాడన్నాడు, ఈ కౌంటర్ కాదు, కౌంటర్ నెంబర్ 3 అన్నాడు. అంటే కౌంటర్ నెంబర్ 3కి వెళ్ళి చక్కగా డిపాజిట్ చేసేస్తాం. ఎందుకంటే ఈ వ్యక్తి చెప్పింది బ్యాంకుకి సంబంధించిన వ్యక్తి కనుక, ఈ బ్యాంకుకి కొన్ని నియమాలు ఉంటాయి కనుక వాటిని అనుసరించి నేను చెప్పాడు, ఈ చెక్ మీరు కౌంటర్ 3లో ఇవ్వమంటే, అవురా, నా అంతటి వాడిని కౌంటర్ 3కి వెళ్ళమంటావా, కౌంటర్ 2కి ఎందుకు వెళ్ళమనలేదు? నీకు స్వార్థం కాబోసు, లేకపోతే నన్ను ఇబ్బంది పెడదాం అనుకుంటున్నావు కాబోసు, నువ్వే తీసుకుని కౌంటర్ 3కి వెళ్ళి ఇవ్వవచ్చు కదా. ఇట్లాంటి ఆలోచనలు ఇన్ని రావు, బాగా పిచ్చబడితే కానీ రావు. కానీ జీవితంలో మాత్రం చుట్టుపక్కల వ్యక్తులతో అన్నీ ఇలాంటి భావాలే వస్తుంటాయి. వీళ్ళందరూ ఇవన్నీ గమనిక పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, ఇవన్నీ వెనకాల నడుపుతూ ఉన్న ప్రాసెసెస్ భగవంతుడు ఎవరైతే ఉన్నారో, అక్కడ బ్యాంకుకి చెందిన వాళ్ళు కాబట్టి వాడు చెప్పంగానే ఎట్లా దాన్ని ఎలా తీసుకోవాలి అలా తీసుకుంటున్నామో, చెక్ చెల్లదన్నాడు అనుకోండి, చెల్లదు, ఏం చేద్దాం, దగ్గరికి వెళ్ళిపోతాం. చూడండి, అట్లా జీవితానుభవాలని భగవంతుడు ప్రసాదించేవిగా కనిపించాలంటే వాటి పట్ల అంత డెఫినెట్, నిర్దిష్టమైన అవగాహన కావాలి. అది కలిగితే కానీ ఈ భావన నిలవదు, లేకపోతే కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ అలా కాదు, ఇవన్నీ భగవంతుడు నడుపుతున్నాడు అనే భావాన్ని మనసులో పెట్టుకుందామని చూసినా అది అసంపూర్ణంగా ఉంటుంది. అంతా భగవంతుడు నడుపుతున్నాడు అంటే ఏంటో తెలియదు, నిలవదు. అందుకని మనకి నచ్చని లేదా మనం ఊహించని పరిణామం జరిగినప్పుడు మన భావం చెదిరిపోతూ ఉంటుంది. రకరకాల అభినవేశాలు, ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, కోరికలు కలుగుతూ ఉంటాయి, భయాలు కలుగుతూ ఉంటాయి. అట్లా కలగకుండా ఉండాలంటే స్పష్టంగా మనతో మొదలెట్టి తక్కిన సృష్టి దాకా ప్రతిదానికి వెనకాల ఉన్న నిర్దిష్టమైన తత్వం అర్థమయ్యేదాకా స్పష్టంగా తెలిసి జీవించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. మనలో చాలామందికి మాస్టర్ గారు అంటే, చాలామందికి అందరికీ మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం, భక్తి, గౌరవం, ఆయన కాపాడుతాడనే విశ్వాసం. బాబా అంటే విశ్వాసం, గౌరవం. అమ్మగారంటే భక్తి, విశ్వాసం, గౌరవం. కానీ అమ్మగారంటే ఏంటి అని అడిగితే దానికి మన భక్తికి అసలు సంబంధం ఉండదు. అమ్మగారంటే ఏంటి అన్నాం అనుకోండి, అదిగో అప్పట్లో నాగోల్లో ఉండేవారే వారు అనే డెఫినేషన్ ఇస్తేనేమో వారు ఇప్పుడు లేరుగా అనాల్సి వస్తుంది. మరి ఎందుకు ఈ దండాలు పెట్టడం అనాల్సి వస్తుంది. అదే షిరిడీలో ఒక ఆయన ఉండేవాడే, ఆయన బాబా అంటే ఆయన ఇప్పుడు సశరీరంగా లేడుగా అంటే కాదు, బాబా అంటే అది కాదు. బాబా అంటే అంతా వ్యాపించి ఉన్న చైతన్యము, అందరినీ నడిపిస్తూ ఉన్న భగవంతుడు, పరిసమాప్తి లేని దత్తావతారం అని గురువు గారు రాసిన డెఫినేషన్ మనం చెప్పిన తర్వాత దానికిను మనకి ప్రపంచంలో ఇంతమంది వ్యక్తుల పట్ల ఉన్న అస్థిర అభిప్రాయాలతో, అస్థిరమైన అభిప్రాయాలకు సమన్వయం కుదరక ప్రతి నిమిషము
ఆయన గొప్ప అంటూ ఉంటాం ప్రతి నిమిషము, మనకి మనమే ఆయన గొప్ప కాదు ఇవన్నీ ఆయన నడపట్లేదు అనుకుంటూ ఉంటాం. లేదు ఆయనే నడుపుతున్నట్టు జీవించడం అంటే ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. అవతల వాడు కూడా కోప్పడితే మనం తిరిగి కోప్పడచ్చా అలాంటి ప్రశ్నలు వస్తాయి. కోప్పడినప్పుడు చూద్దాం. అది నువ్వు గమనికతో ఉండు. సామాన్యంగా ఎక్కువ ఎవరిని కోప్పడరు, గొడవలు చాలా రేర్. ఒకవేళ జరిగినా ఎవడో ఒకటిది మిస్టేక్ ఉంటుంది, దాని సమాధానం చాలా సులువుగా ఉంటుంది సామాన్యంగా. ఆ మనం అనుకున్న పరిస్థితులు అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తామో మనకెంత స్పష్టత ఉంటుంది అన్న దాన్ని బట్టి అంత సెక్యూర్గా కాన్ఫిడెంట్గా వెనకాల భగవంతుడి తత్వాన్ని మనం గుర్తించి మనసులో నిలుపుకోవడం వీలవుతుంది. ఇది వచ్చేదాకా అది వీలు కాదు. మనం రైలు ఎక్కాలనుకోండి ఇక్కడి నుంచి ఢిల్లీకి, ఏ ట్రైన్కి టికెట్ ఉందో తెలియదు, టికెట్ ఉందో లేదో తెలియదు, సీట్ నెంబర్ ఏంటో తెలియదు. కానీ గుంపులో గోవిందలాగా రద్దీలో నెట్టుకుంటూ వెళ్ళిపోయి స్టేషన్ దాకా నెట్టబడ్డాం. ఆ స్టేషన్లో రైలు వస్తూ ఉంటే దానికి నెట్టబడుతూ ఉంటాం. మనకేమో అనుమానంగా ఉంటుంది, ఇది మన రైలా కాదా, మన టికెట్ ఏది. సో ఆ నెట్టబడుతూ ఉన్న దాన్ని అడ్డుకుంటూ ఉంటాం. అయినా సరే నెట్టబడుతూ ఉంటాం, రైల్లోకి ఎక్కబడతాం. ఈ మొత్తం ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో జీవితం కూడా అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మనం అనుకోకుండా పుట్టేసి ఉంటాం. ఎవరం బాగా ప్లాన్ చేసుకుని ఫలానా తారీఖున ఫలానా ఇంట్లో పుట్టాలనుకుని పుట్టిన వాళ్ళం కాదు. పుట్టిన తర్వాత నుంచి పెద్దవాళ్ళు ఇది చెప్తూ ఉంటారు, అది చెప్తూ ఉంటారు, చదవాలి, ఆడుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి చెప్తూ ఉంటారు. ఏదో అదేదో చేస్తే మార్కులు వస్తూ ఉంటాయి, ఇదేదో చేస్తే ఇంకేదో వస్తుంటుంది. సడన్గా పుట్టినరోజు వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక వయసు రాగానే ఏంట్రా ఇంట్లోనే ఉన్న ఉద్యోగం చేయాలంటూ ఉంటారు. ఉద్యోగం చేయడం కోసం అసలు మనం ఎవరం, మన తత్వం ఏంటి, మన బుద్ధి ఏంటి, మనకి ఉత్సాహం మొదలైనవి అసలు కలుగుతున్నాయా కలగట్లేదు, ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? ర్యాండమ్గా ఒకరోజు ఆవేశం, ఒకరోజు బద్ధకం, ఒకరోజు ఉత్సాహం ఎందుకు కలుగుతున్నాయి? ఈ ర్యాండమ్నెస్ వల్ల ఏ ఒక్క భావము స్థిరంగా నిలుపుకోలేకపోవడం వలన, ఏ ఒక్క భావం మనసులో నాటుకోకపోవడం వలన ఇంతటి దత్తస్వామి ఇంతటి మహనీయుల రూపంలో మనం అవతరించినా సరే, ఇన్ని బోధలు చేసినా సరే, వారిని స్థిరంగా స్మరించడం కానీ వారు చెప్పినవి స్థిరంగా చేయడం కానీ మనం చేయలేకపోయేది. దానివల్ల దానికి ఇక ఆ స్థితి వచ్చాక ఇక విచిత్రమైన పోకడలు మొదలవుతాయి. నాతో మాస్టర్ గారు ఇలా చెప్పారు, అది మాత్రం చేసుకుంటూ పోతాను అనిపిస్తుంది ఒకడికి. అనిపించి వాడు రోజు జపం చేస్తూ ఉంటాడు, లేకపోతే వాడు రోజు పూజ చేస్తాడు, లేకపోతే వాడు రోజు ప్రదక్షిణలు చేస్తాడు. ఏంట్రా అంటే నాకు మాస్టర్ గారు రోజు ప్రదక్షిణలు చేయమన్నారు. వాడిని చూడంగానే పక్కన వాడికి ఏమనిపిస్తుంది, అరే నాకెవరు అలా చెప్పలేదే, నాకు ఎవరో ప్రదక్షిణలు చేయమని చెప్తే బాగుండేది. అసలు జీవితానికి పాయింట్ ప్రదక్షిణలు చేయమని ఎవడో చెప్పడమా అని ఆలోచిస్తే కాదు, అది ఆధ్యాత్మికతకి, అది పూర్తిగా ఆధ్యాత్మికత కాదు, పూర్తిగా మనకు కావాల్సిన సొల్యూషన్ కాదు. వాళ్ళు బోల్డని చెప్పున్నారు. అనన్యాస్యంత ఎంతో మాం యజనా పర్యుపాసతే అని చెప్పున్నాడు భగవద్గీతలో. ఎవడైతే నన్ను అనన్యంగా చింతన చేస్తాడో, అంటే తనకు వేరుగా లేకుండా చింతన చేస్తాడో, అన్యము అంటే వేరు, అనన్యము అంటే తాను వేరు నేను వేరు అనే భావన లేకుండా ఎవడైతే చింతన చేస్తాడో అట్టివాడి యోగక్షేమాన్ని నేను వహిస్తాను అని చెప్పాడు. మరి అట్లా చేయొచ్చుగా. సాయంత్రం పూట అరగంట జపం చెప్పిన దాన్ని ఒకదాన్నే చేస్తూ ఎందుకు దాన్ని అంటిపెట్టుకోవాలని చూస్తుంది మనస్సు? ఇంతవరకు ఇచ్చారు, ఈ మొత్తము చేద్దాం వారు చెప్పింది అని స్థిరంగా ఎందుకు నిలవట్లా? స్థిర చిత్తం ఎందుకు కలగట్లా? భగవద్గీతలో చూస్తే ఆధ్యాత్మికతలో గట్టెక్కడానికి కావాల్సిన లక్షణాలన్నీ చెప్పబడ్డాయి, జీవితంలో గట్టెక్కడానికి కావాల్సిన లక్షణాలు చెప్పబడ్డాయి. ప్రబోధామృతంలో చూసినా అంతే, లీలామృతంలో గురు చేతిలో చూసుకుని గమనించుకున్నా అంతే. ఆ లక్షణాలు అవన్నీను ఇట్లా ఇప్పుడు మనం ఉన్నట్టు అస్థిరంగా ఉంటే రావు, ర్యాండమ్గా జీవిస్తే రావు, కాన్షియస్గా అలర్ట్గా చేస్తేనే వస్తాయి. ఇది జాగ్రత్తగా ఎవరిని వారిగా గమనించుకుని తమ బిహేవియర్, ఆలోచనలు, ప్రవర్తన, ఆకలి, కోరికలు, ఆయుర్దాయము, మనస్తత్వం ఇలాంటివి ఎవరికి వాళ్ళ మన గురించి మనం స్పష్టత, తద్వారా తక్కిన సృష్టి గురించిన స్పష్టత, చుట్టుపక్కల పరిస్థితుల గురించిన స్పష్టత నిర్దుష్టంగా ఏర్పడితే కానీ భగవంతుని మీద స్థిరమైన భావం కలగదు. సేవ చేద్దామని ఒకరోజు అనిపిస్తుంది, ఇంకో రోజు మనం చేసేదే సేవ అనిపిస్తుంది. అందుకే షిరిడి సాయినాథ్ గారు నా సేవ పూర్తయినట్లు గుర్తు ఏంటి అని అడిగాడు ఒక శిష్యుడు.
చాలా లెజిటిమేట్ క్వశ్చన్. నేను సేవ చేస్తున్నాను పెద్ద ఆయనకి, ఈ సేవ పూర్తయినట్టు గుర్తేంటి అడిగితే, నీవు నాలాగా జీవించడమే అన్నాడు ఆయన. మనం వారిలాగా జీవించడం అట. మనలో చాలామందికి అసలు అది వద్దు. మనలో చాలామందికి శ్రీకృష్ణుడు ప్రసాదించేది, శ్రీరామచంద్రమూర్తి ప్రసాదించేది, లక్ష్మీ అమ్మవారు, సరస్వతీదేవి, అమ్మగారు, మాస్టర్ గారు, బాబా, అక్కలకోట స్వామి, మాణిక్య ప్రభు, ఇన్ని రూపాల్లో ఉన్న భగవంతుడు ప్రసాదించేది మనకు అసలు వద్దు యాక్చువల్లీ. మరి మనకేం కావాలి? అది కూడా స్పష్టత ఉండదు. కరెక్ట్గా ఏం కావాలి? ఓకే, ఒక లిస్ట్ అయితే లిస్ట్ రాయి, పర్వాలా. అదో మంచి ఎక్సర్సైజ్ యాక్చువల్లీ. సరదాగా కూర్చొని అసలు మనకేం కావాలి జీవితంలో అన్నది ఒక పెద్ద లిస్టు నిజాయితీగా రాయడం. ఎవరికి చూపించక్కర్లా. అంటే మనం అందులో కొంటగా సద్భక్తి కావాలి, గురుభక్తి కావాలి, ఇట్లాంటి రాయక్కర్లా. మనకి నిజంగా ఏం కావాలనిపిస్తుంది అది రాసేసి ఆ కాగితం చించేయచ్చు. కానీ ఒకసారి రాయడం మొదలు పెడితే లేదు, మనసు ఆగదు. ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉందో మనసు తెలుస్తుంది. నాకు మంచి కారు ఉంటే బాగుండు అనుకోగానే పర్టికులర్ మోడల్ గుర్తొస్తుంది. ఆ మోడల్ గుర్తు రాగానే దానికంటే మంచి మోడల్ ఇంకోటి గుర్తొస్తుంది. అది ఇండియాలో దొరకదు కదా అనిపిస్తుంది. అది కోరుకోగానే ఓరు నాయన దానికి రోడ్ ట్యాక్స్ ఎంత కట్టాలి, సో డబ్బులు కావాలి. ఇక ఆ లింక్ తెగదు. ఎంత వేరేడిగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుందంటే అసలు మనకేం కావాలో మనకే తెలియదు, ఎందుకు బతుకుతున్నాం అనే ప్రశ్న వచ్చేదాకా వెళ్తుంది. ఓ వారం రోజులు పడుతుంది రాయడానికి ఆ లిస్టు. ఓపిక్గా సరదాగా కూర్చుని రోజు ఒక 5-6 గంటలు కూర్చుని ఏ పార్కుకో వెళ్ళి కూర్చుని, ఏ మేడ మీద కూర్చుని అసలు ఏమేం కావాలి, ఇప్పటికిప్పుడు కల్పవృక్షం వస్తే లిస్టు అని కూర్చుంటే చాంతాడే. తెగకపోగా మనం ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నామో మనకే తెలుస్తుంది. మనమే అట్లా ఉన్నప్పుడు, మన మోటివేషన్స్ అట్లా ఉన్నప్పుడు స్థిరంగా భగవంతుడి మీద భావం కుదిరే అవకాశం లేదు కనుక దీనికి చెప్పబడిన స్టెప్స్ బుద్ధుడు చెప్పినా, ప్రవక్త చెప్పినా, బైబిల్లో ఉన్న విషయం చూసినా, క్రీస్తు బోధల్లో షిరిడి సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఇట్లా అందరు చెప్పింది చూసినా అన్నీ తిరిగి తిరిగి ఒకే రకమైన ఒకే బాణి కలిగి ఉంటాయి. ఏదో ఒకటి ముందు జీవితం, ఏదో ఒక అభ్యాసం అలవాటు అయ్యేదాకా జీవితాన్ని ఎలా నడుపుకోవాలో కొన్ని సూచనలు ఉంటాయి. 2, మనస్సు పొదుగుకులు నిలపడానికి ఏదో ఒక ఆలంబనం ఇవ్వబడుతుంది. అది గుర్తింపు అంటారు బుద్ధుడు, మైండ్ఫుల్నెస్, లేకపోతే నామజపం అంటారు ఇంకొకళ్ళు, లేకపోతే సేవాభావం అంటారు ఇంకొకళ్ళు, లేకపోతే చింతన, లీలా చింతన, స్మరణ అంటారు ఇంకొకళ్ళు. ఏది చూసినా ఒక కాన్స్టెంట్ యావగేషన్, కాన్స్టెంట్ ఆక్యుపేషన్ ఒకటి ఉండాలి. దానితో పోల్చి మనలో వచ్చే వేరియేషన్స్ని మనం అర్థం చేసుకోవాలి. దానితో పోల్చి మనలో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాటిని సమన్వయం చేసుకుని సంస్కరించుకుంటూ పోవాలి. ఆ అన్వయంతోనే తక్కిన వ్యక్తుల్ని, తక్కిన జీవితాన్ని చూస్తూ పోవాలి. ఇవి చేయడం మొదలు పెడితే కానీ మంచి లక్షణాలు మనలో రావు. ఎందుకంటే ఇప్పుడు మంచి లక్షణాలు మనలో ఉన్నాయా అంటే మనకే తెలుసు మనం చేయాల్సినవి ఎన్ని చేయము. మనం గ్యారంటీగా చేయాలనుకున్నవి, మనం గ్యారంటీగా చేయాలని తెలిసినవి మనం ఎన్ని చేయమో మనందరికీ కూడా తెలుసు అన్నమాట. భలే తమాషాగా ఉంటుంది మానవుడి తత్వం, మన తత్వం. ఇది అబ్బడానికి, ఆ స్థిరంగా మనసులో ఏదో ఒకటి నిలవడానికి కూడా అది ఎందుకు పెట్టుకోవాలో మనకి నచ్చదు. స్మరణ చేయమన్నారనుకోండి, లేకపోతే నామజపం చేయమన్నారనుకోండి, నామజపం చేస్తూ ఉంటే మరి ఆఫీస్కి వెళ్ళడం ఎట్లా, ఏవో ప్రశ్నలు వస్తాయి, అమాయక ప్రశ్నలు వస్తాయి. లేదు అది కాసేపటికి బోరు కొడుతుంది, జపం జరుగుతుంటుంది, మనసు ఎటో పోతుంది. ఊరికే బాబా 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 అంటూ ఉంటాం కానీ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు ఇటు అంటుంటుంది మనసు. స్థిరంగా మనస్సుని నిలవదు, అటెన్షన్తో నిలవదు. అటెన్షన్తో నిలవదు కాబట్టి దాంట్లో వచ్చే ర్యాండమ్నెస్ దానికి కనపడదు. పేజీ తెల్లదనం వల్ల అక్షరాల్లో నలుపు, ఏ అక్షరం ఏదో గుర్తించడానికి తెలిసినట్టు మనస్సు నిశ్చలంగా లేకపోతే అందులో వచ్చే వేరియేషన్స్ స్పష్టంగా అర్థం కావు. పూలు పెట్టాక వెదురుగా స్పష్టంగా అర్థం కావు. ఈ అర్థం కావడం వచ్చేదాకా మనము భగవంతుడి విషయాన్ని జీవితానికి కానీ మనకు కానీ అన్వయించుకోవడం వీలు కాదు. కాబట్టి ఆ స్థిరంగా పెట్టుకునే దాని మీద మనసు నిలవడం ఎట్లా, నామజపం నచ్చడం ఎట్లా,
లేకపోతే మైండ్ఫుల్నెస్ నచ్చడం ఎట్లా? లేకపోతే మంత్రజపం నచ్చడం ఎట్లా? లేకపోతే స్మరణో చింతనో నచ్చడం ఎట్లా? మనకి రకరకాలుగా ఉండకపోతే బోరు కొడుతుంది. అరగంట సేపు ఒక పని చేస్తే ఎంత ఇష్టమైన పని చేసినా ఇంకో పని కావాలనిపిస్తుంది మనసుకి. అలాంటప్పుడు స్థిరంగా ఒక్కటే నిలుపుకోవడం ఎట్లా జీవితం అంతా? ఇది అంటే మనం భగవంతుని ఆశ్రయించడము, ఆయన పట్ల స్థిరమైన భక్తి కలగడము సంగతి దేవుడు ఎరుగు. మనం మనకు అర్థం అవడానికి కావాల్సిన స్థిరత్వం కుదురు, అదే నచ్చదు మనకి. అది నచ్చాలంటేనే బోల్డంత మోటివేషన్ కావాలి. రోజు ధ్యానం చేస్తే మార్కులు బాగా వస్తాయి, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, స్ట్రెస్ బస్ట్ అవుతుంది. ఏదో కబుర్లు కాకరకాయలు చెప్పుకోవాలి, కోరికలు తీరతాయి. తీరచ్చుగాక. అక్కడికి చెప్పినా సరే మనలో చాలామందికి అక్కడ కూడా నిలవదు. రోజు బాబాని స్థిరంగా సేవించు, నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలను పరిస్థితుల్ని వారు అడ్జస్ట్ చేసి నీ జీవితాన్ని నడుపుతారు అంటే అది కూడా స్థిరంగా నిలవదు, మోటివేషన్ చాలదు. చివరికి నీకు ఏం కావాలంటే అది ఇస్తాను రా అనేదా అంటే కూడా నిలబడదు. ఎందుకు? మనస్సుకి స్థిరంగా నిలపాలంటే ఒకదాని యొక్క విలువ తెలియాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి. అది మనకి మోటివేషన్కి కారణం అవుతుంది. 2, మన మనస్సుకి ఆ డిసిప్లిన్ ఉండాలి. మన మనస్సుకి ఆ డిసిప్లిన్ ఉండాలి, చేసే దాని యొక్క వాల్యూ తెలియాలి. సో అందుకని సామాన్యుల దగ్గరికి బోధ వచ్చేసరికి మనలో ఎక్కువ మందికి మంత్రజపమో నామజపమో ఇలాంటివి రోజంతా మనస్సుని కంపేర్ చేసి సమన్వయం చేసుకునే సాధనలు చేయబోయే ముందు అలాంటివి చేయ బుద్ధి పుట్టడం కోసం మహనీయుల చరిత్రలు చదవడం కానివ్వండి, లేకపోతే లీలలు కానివ్వండి, వాటిని ఆధారంగా తీసుకుని ఈ చంచలంగా ఎటుపడితే అటు అయోమయంగా ఉన్న మనస్సుని కాస్త కుదురుపరిచి, అరే ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేయడం వల్ల ప్రయోజనం అనే మోటివేషన్ రప్పించుకునే పరిస్థితిలో మనం ఉంటాం. ఆ మోటివేషన్ వస్తే కానీ స్థిరంగా ఒక పని చేయం, ఒక భావాన్ని నిలుపుకోము. స్థిరంగా ఒక భావాన్ని నిలుపుకుంటే కానీ మన గురించి మనకి, సృష్టి గురించి మనకి అవగాహన రాదు. ఈ మోటివేషన్ వచ్చే దగ్గరికి వచ్చేసరికి చివరికి ఎక్కడ దాకా వెళ్ళిపోతుందంటే అది కూడా అక్కర్లేదనిపిస్తుంది. ఏం చేస్తాం నామజపం, మన వల్ల ఏమవుతుంది, ఏదో ఆయన చల్లని నీడను అలా కొట్టుకుపోతే సరిపోతుంది లాంటి కాకరకాయ కబుర్లు వింటాం మనం. నువ్వు అట్లా కొట్టుకుపోలేకే అక్కడికి వచ్చావు. వచ్చిన తర్వాత పోనీ ఆయన చల్లని నీడలో కొట్టుకుపోతావు అంటే అవునా నిజంగానా అని డౌట్ పడతావు. నీ మీద నీకు డౌటు, జీవితం మీద నీకు డౌటు, భగవంతుడి మీద నీకు డౌటు. సో అట్లా కొట్టుకుపోవు, దాని నుంచి బయటకు వచ్చేట్టుగా స్థిరంగా ఉన్నదాన్ని గమనించి సరిగ్గా సర్దుకోవు. దీనికి 2 కారణాలు చెప్పాము. ఒకటేంటి, దాని విలువ తెలియకపోవడం. 2 ఏంటి, ఆ విలువ తెలిసినా సరే దాన్ని నిలుపుకోవడానికి కావాల్సిన ట్రైనింగ్ లేకపోవడం. అందుకని మనం ఏం చూస్తామంటే అన్ని మతాల్లోనూ అన్ని సాంప్రదాయాల్లోనూ మనస్సుకి డిసిప్లిన్ ఇచ్చే విషయాలు, నియమాలు, పద్ధతులు, పుణ్యక్షేత్రాలు, నిత్యం చేయాల్సిన పారాయణ, నిత్యం చేసే పూజ, రోజు కాసేపు భజన, ఇట్లాంటివి నియమాలుగా చెప్పబడతాయి, నియమాలుగా విధించబడతాయి. 2, దాని తత్వము విలువ తెలిసే కథలు లేకపోతే గోల్స్ ఏర్పడతాయి. ఒక్కొక్కళ్ళకి ఈ జపం కొన్నాళ్ళు చేస్తే నీకు ఫలానా సిద్ధి కలుగుతుందనో, దర్శనం కలుగుతుందనో బోలెడని చెప్పబడతాయి. ఇందులో కొద్దిగా సాంప్రదాయకంగా సీరియస్ స్పిరిచువాలిటీగా ఉన్న వాటిని మనం చూస్తే బోలెడని నియమాలు ఉంటాయి. ఒక సన్యాసం తీసుకున్నాం అనుకోండి, ఒకటి కాదు నియమం, రోజంతా నియమం. బ్రహ్మచర్యం తీసుకున్నాం అనుకోండి, సనాతన ధర్మం ప్రకారం రోజంతా నియమం. చెప్పులు వేసుకోకూడదు, మంచం మీద పడుకోకూడదు, స్త్రీలను చూడకూడదు, నేలవైపు చూడాలి, సూర్యుడికి పూజ చేయాలి, మిస్ అవ్వకుండా ఇట్లా ఉండాలి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సంధ్యలు చేయాలి, మధ్యలో అనుష్ఠానం చేయాలి, గురుసేవ చేయాలి, శుశ్రూష చేయాలి, భిక్షాన్నం మాత్రమే తినాలి, 100. జీవితం మొత్తం మీకు నియమాలబద్ధంగా ఉండటం చూస్తాం. సీరియస్ మెథడ్స్ అన్నిట్లోనూ. మీరు గొప్పవాళ్ళని చూస్తే, మహనీయులను చూస్తే వాళ్ళు అట్లా స్థిరచిత్తంతో నిలబడ్డారన్న విషయం తెలుస్తుంది. స్థిరంగా నిలబడ్డారు. ఏ సాంప్రదాయం తీసుకుంటే ఆ సాంప్రదాయంలో. వాడు దేవుడికి 3 చేతులు ఉన్నాయని నమ్మాడా, 4 చేతులు ఉన్నాయని నమ్మాడా అన్నది ప్రశ్న కాదు.
దాని మీద స్థిరంగా ఎంత మనసు నిలిపాడు అన్నది అక్కడ క్రిటికల్ ఫ్యాక్టర్గా కనబడుతుంది. అందుకనే రకరకాల రూపాలని రకరకాలుగా ధ్యానించి అనుష్ఠించిన వాళ్ళందరూ గట్టెక్కిన వాళ్ళని బోళ్ళంతమందిని చూస్తాం మనం. రంగనబాబు గారు శ్రీరామచంద్రమూర్తి అంటారు, రామకృష్ణ పరమహంస కాళీమాత అంటారు. శ్రీరామచంద్రుడికి కాళికామాతకి పోలిక ఎక్కడా? ఈయనేమో దివ్యమంగళ విగ్రహుడు, 2 చేతులు, చిరుమందహాసము, కోదండము, చేతులకి కాళ్ళకి గోరింటాకు పారాణి, మెడలో బ్రహ్మాండమైన వనమాల, దానితో పాటు కౌస్తుభము, తిలకము, కిరీటము, పసుపు పంచ. ఆమెమో నాలుక ఇంత బార్లా జాపి 2 కూరలు, నల్లటి మనిషి, జుట్టు విరబోసుకుని ఉంటారు, కపాలమాల ధరించి ఉంటారు. ఈయన పురుషుడు, ఆమె స్త్రీ. ఆమె చూడటానికి కళ్ళు ఎర్రగా ఉంటాయి, చింతనిప్పుల్లాగా. తాండవం చేస్తూ ఉంటారు. త్రిశూలం తీసి ముందు పొడుస్తా అన్న పాయింట్లో ఉంటారు, తర్వాత మాట్లాడదాని దగ్గర ఉంటారు. ఆమె పొజిషన్ చూస్తే పట్టణం దగ్గరికి వెళ్ళంగానే ఇట్లా ఉంటారు, ఇంకొంచెం దా అంటుంటారు. ఆమెకి ఈయనకి రూపంలో పోలిక, ఎక్కడ పోలిక? కానీ వారు సాటిలేని మహనీయులు. వీరు ఆ రామభక్త అగ్రేసరులు రంగనబాబు గారు మహనీయులు. ఆ రూపంలో కంటే వీరి మానసిక స్థితిలోనే రహస్యం ఎక్కువ ఉందని అక్కడే తెలియట్లా. అది అక్కడ దాకా పొందిన వాళ్ళ దగ్గర నుంచి చూసి ఆ విలువని ఆకలింపు చేసుకుని రోజు అభ్యాసంగా ప్రయత్నపూర్వకంగా చేయాలి. అది చేయాలంటే చిట్ట చివరికి ఏమవుతుందంటే అది చేయడం నాకు ఇష్టమా నాకు ఇష్టం లేదా అన్న బ్యారేజ్ దగ్గరికి వస్తారు ఎక్కువ మంది. ఇక్కడ దాకా కూడా రారు. ఏదైనా ఆశ్రమంలోనో ఎవడైనా గట్టి సాధకుడితోనో కూర్చుంటే ఇక్కడ దాకా పుష్ చేయబడతారు. పుష్ చేసిన తర్వాత ప్రశ్న ఏమవుతుందంటే దీనికంటే నేనేదో అదేదో చేస్తే హాయిగా బతుకుతానని అనిపిస్తుంది. ఈరోజు నామజపం చేయడం కంటే అంటే ఎట్లా ఉంటుందంటే మా అబ్బాయికి రోజు నామజపం నేర్పుతున్నాడు వీడు, దాన్ని హాయిగా ఏదో కాలేజీకి వెళ్ళి బయటికి వెళ్ళి చక్కగా చదువుకుని ఉద్యోగం చేసుకునేవాడిని చెడగొడుతున్నారంటారు. అంటే ఆ కన్ఫ్యూజన్ వల్ల, గందరగోళం వల్ల. అది అక్కడికి వచ్చేసరికి చిట్ట చివరికి ఏమవుతుందంటే స్వార్థం దగ్గరికి, లేకపోతే భయం దగ్గరికి, లేకపోతే ఆశ దగ్గరికి వచ్చి చివరికి బాల ఆగుతుంది. పారాయణ ఎంతసేపు చేయబుద్ధి అవుతున్నది, టీవీ ఎంతసేపు పుడుతున్నది అంటే అదేదో బలహీనత వల్ల కాదు. అది బలహీనత వల్ల కాదు. మనం సుఖంగా ఉండాలనే ఆత్రం ఎంత ఎక్కువ అంటే, ఎంత బలం అంటే, ఏది సుఖంగా అనిపిస్తే అది చేయబుద్ధి అవుతుంది. అంటే కొంతమంది ఉంటారు, చచ్చిపోతావరా అన్నా సరే అపత్యం దాక్కుని మరి గోడ దూకి వెళ్ళి మరీ తింటారు. చూడండి, మన మంత్రి సత్యనారాయణ గారిది ప్రకృతి ఆహారం వైద్యశాల దగ్గర మిరపకాయ బజ్జీల స్మగ్లింగ్ జరుగుతుంది. అది విన్న ప్రతిసారి చాలా తమాషాగా ఉంటుంది. ఆయన ప్రకృతి ఆహారము ఉప్పు గిప్పు లేకుండా కూర మొక్కలు తింటుంటే ఎంత కట్టుదిట్టంగా వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వస్తుందంటే, గోడ దూకి మిరపకాయ బజ్జీలు, ఒక్కొక్క మిరపకాయ బజ్జీ 500 రూపాయలకి పోయిన రోజులు కూడా ఉన్నాయి. లోపల వాడు అడుగుతాడనమాట, బయట ఒకడు ఉండి తలుపు దగ్గర ఉండి పార్క్ పక్కన మిరపకాయ బజ్జీ అంటాడు. ఇటు ఎవరైనా నడుస్తూ ఉంటే 2 500 అనగానే వీటి నుంచి 1000 రూపాయలు ఇసిరేస్తే వాడి నుంచి 2 పచ్చిమిరపకాయ బజ్జీలు మూట కట్టి లోపలికి ఇసిరేసే అంతటి స్మగ్లింగ్ జరుగుతుంది. ఏమిటి అక్కడ, అదేమన్నా బంగారమా ఇంకేమన్నానంటే ఆ పరిస్థితుల్లో వాడికి సుఖంగా ఉండాలనే కోరిక, జిఫాని సాల్వ్ చేస్తే మనసు హాయిగా ఉంటుందనే కోరిక ఎంత ఎక్కువ అంటే 1000 రూపాయలు పెద్ద విషయం కాదు. నదిలో ఈత కొట్టొచ్చి వీళ్ళు స్నానానికి వెళ్తే, బోటింగ్కి వెళ్తే నదిలో ఈత కొట్టుకొచ్చి అవి ఇవ్వడాలు, బోట్లలో ముందే కింద వైపు సీటు కింద అతికించడాలు, మిరపకాయ బజ్జీ పొట్లాలని వీళ్ళు ఎక్సర్సైజ్కి వెళ్తే, ఇలా రకరకాలు. అంటే డ్రగ్ స్మగ్లింగ్లో ఎన్ని టెక్నిక్స్ ఉంటాయో మిరపకాయ బజ్జీ స్మగ్లింగ్లో కూడా అన్ని టెక్నిక్స్ ఉండేవని విన్నాం. అంటే ఆ హడావిడి సుఖపడాలి, లేకపోతే ఏదో స్వార్థంగా ఏదో ఉండాలి అనేది ఎంత గట్టిగా ఉంటుందంటే బలహీనత కాదు, బలం ఎక్కువ అవడం వల్ల, రాక్షస బలం ఎక్కువ అవడం వల్ల ఈ వాల్యూ గుర్తించేంత కూడా దీని మీద ఆగదు. ఇక ఇట్టివాడికి ఆధ్యాత్మికత నేర్పడం ఎట్లా? నువ్వు ఆధ్యాత్మికత చేయడానికి నీ మనసు ఎట్టా పెట్టుకుంటే జీవితం ఎట్టా పెట్టుకుంటుందో బాగుంటుందో తెలిసేంత స్థిరత్వము ఉండదు. నీకు హాయిగా అనిపిస్తే ఎప్పుడు ఏది హాయిగా అనిపిస్తుందోనూ లెక్క ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటావో లెక్క ఉండదు, ఎవరితో ఎలా ఉంటావో లెక్క ఉండదు, ఏ పరిస్థితుల్లో ఎట్టా రియాక్ట్ అవుతావో లెక్క ఉండదు. వీటన్నిటికీ మించి నీకు ఇప్పుడు హాయిగా ఆనందంగా ఇష్టం వచ్చినట్టు ఉండటం కావాలి. అంటే ఒక రోగికి
ఒక జాండీస్ పేషెంట్ని తీసుకోండి, ఈ లక్షణాలు ఉన్నవాడిని, వాడికి మందు వేయడం వీలవుతుందా? నీ ఇష్టం వచ్చిన వంక పెట్టు, నీ గులాబ్ జామ్ తినొచ్చు అని చెప్తే మంచి డాక్టరు. పచ్చం పెట్టేయడానికి ఒక 6 నెలలు పచ్చమా, జీవితం అంతా అయిపోయినట్టు ఉంటుంది. అది మనలో ఎక్కువ మంది ఇక్కడ ఇరుక్కుపోయి ఉంటాం. అందుకని ఈ ఇరుక్కుపోయిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే చిట్ట చివరి మందు వేస్తారు, లాస్ట్ మందు. ఆ లాస్ట్ మందు ఏంటంటే డాక్టర్లు చేసినట్టే, ఇట్టా చేస్తే బయటపడతావు లేకపోతే పోతావు అనే ఫైనల్ మంత్రం పడుతుంది. నేను చెప్పిన వినని వాడితో నాకేం పని? ఇలాంటి మాటలు ఉన్నాయి. 1కి 2 సార్లు చెప్తాను, నీ కర్మకి నిన్ను విడుస్తాను, లేకపోతే కర్మబంధాల్లో చిక్కుని అనేక జన్మల్లో కొట్టుకుపోతారు, చేసుకున్న పాపాలకి అనుభవించక తప్పదు. మాస్టర్ గారిది ఒక స్పీచ్ ఉంటుంది, అది వినడానికే భయం నాకు. ఎంత కోటీశ్వరుడైనా సరే ఒక 5 పైసలతో ఒక్కసారి గ్యాంబ్లింగ్ చేస్తేట కొన్ని జన్మల పాటు తినడానికి కూడా తిండి ఉండదుట. భార్య పిల్లల్ని అన్నదమ్ములతో సరిగ్గా ఉండకపోతేట వాళ్ళకి ఏదైనా ఇంత చెడు చేసినా అట తెలిసి కొన్ని జన్మల పాటు గురువుగారు వాడిన ఎగ్జాంపుల్, మొక్కజొన్న పొత్తునికి కాల్చినట్టు కాలుస్తారట. ఇటు తిరిగితే ఇటు కాలుస్తారట, అటు తిరిగితే అటు కాలుస్తారట, ఇటు తిప్పి కాలుస్తారట, అటు తిప్పి కాలుస్తారట, అట్ట వేపుకు తినేస్తారట కొన్ని జన్మలు. అది విన్నప్పుడు ఊరు నాయనో, ఎవరికి ఎట్టి అన్యాయం చేయకుండా బతకపోతే మన భవిష్యత్ జన్మలు భయంకరంగా ఉంటాయి కాబోసు అని అట్లాంటి బెదిరింపు ఏదో పెడితే కానీ ఆధ్యాత్మికత వైపుకి తిరగని స్థాయికి వచ్చి ఉంటాం ఎక్కువ మంది. ఆ బెదిరింపును ఉన్న అధ్యాయాలు అవి కూడా 1-2 సార్లు చదువుకున్నాక ఇక ఎక్కడం మానేస్తాయి, భయం పుట్టడం మానేస్తాయి. మొదటిసారి దొంగతనం ఎప్పుడైనా ఎక్కువ భయం, రెండోసారి నుంచి దొంగతనం సులువు. మనం అక్కడ ఉన్నాం. మామిడి పూతలా రాలిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ బాటలో ఆధ్యాత్మికతలో మనల్ని మనం తెలుసుకుని, భగవంతుని మనం తెలుసుకుని, సమన్వయం పొంది, స్థిరత్వాన్ని పొంది, అలా పొందడానికి కావాల్సిన ముందు స్టెప్కి వచ్చి అలా పొందడానికి కావాల్సిన మోటివేషన్ తెచ్చుకుని, నియమాలు ఏర్పరచుకుని, వాటికి కావాల్సిన జాగ్రత్త, భయము ఏర్పరచుకుని ఈ బాటలో మనం ఎక్కడున్నామో చూస్తే మనకి ఎందుకు ఇంతటి మహాత్ముడు దొరికినా భక్తులందరూ ఒకేలాగా ఉంటారో విచిత్రంగా ఉంటుంది, అర్థమవుతుంది. ఎందుకు ఇంత తమాషాగా అక్కలకోట స్వామి ఇవాళ మాణిక్య ప్రభువు గారి జన్మదినం. మాణిక్య ప్రభువు గారి జన్మదినం దత్త జయంతి రోజున. ఆయన లీలలు చదివితే అత్యద్భుతంగా ఉంటాయి మాణిక్య ప్రభువు గారి. ఆయన ఒకసారి చిన్నపిల్లాడిగా రోడ్డు పక్కన ఆడుకుంటున్నట్ట. ఆడుకుంటుంటే ఒక ఆవిడ సంతానం లేకపోతే ఈయన్ని దర్శనం చేసుకుని ఈయన అడిగితే సంతానం లభిస్తుందని చెప్పి ఈయన దర్శనానికి వస్తూ ఉంటే దారిలో చూస్తే రోడ్డు పక్కన ఎవరో పిల్లలు కొట్టుకుంటూ కనపడ్డారు. దేనికోసం గొడవ పడుతున్నారు ఆడుకుంటున్న పిల్లలు. ఆమె వచ్చి బాగానే కొట్టుకుంటున్నారు, ఒకటి దంతున్నారు అందరూ కలిసి. ఇదేంట్రా ఒక పిల్లాడిని దంతున్నారని చెప్పి ఆమె పల్లకి ఆపమని చెప్పి పరిచారకుడిని పంపించింది, పోయి కనుక్కోపో ఏంటి ఆ గొడవ వాళ్ళు నా పని. వెళ్తే ఆ పిల్లలందరూ అన్నట్ట, వీడు మాకు డబ్బులు బాకీ పడ్డాడు, ఆ డబ్బులు తెరచమంటే తెరచట్లేదు, అందుకని దొంతున్నాం అన్నట్ట. ఆ రాణిగారు అందుటే ఎంత అని అడిగింత. ఆ పిల్లాడు 8 అణాలో ఏదో చెప్పాడు, 8 కాసులు గవ్వలు, 8 గవ్వలు బాకీ. సరే 8 గవ్వలు ఆమె ఇస్తే 8 గవ్వలు ఇచ్చావు కదా నీకు సంతానం కలుగుతుంది బో అన్నాడు. ఆయనే మాణిక్య ప్రభు. అంతటి శక్తి సామర్థ్యాలున్న మాణిక్య ప్రభు ఉంటే రేపటి నుంచి ఆయన స్మరణలో, ఆయన సేవలో ఆయన పట్టమాట పెట్టేసుకుని బతికేస్తే సరిపోతుంది కదా అనిపించేవాళ్ళని తక్కువ. మనకేమో ఇంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదే గొప్ప సాధకులకి, మహనీయులకి వాళ్ళు మానవులుగా అవతరించినప్పుడు చాలా నిర్దిష్టమైన, స్పష్టమైన, పెద్ద పెద్ద బ్రాకెట్లు గీసినట్టు వాళ్ళ జీవితానికి ఒక కూర్పు ఉంటుంది. అమ్మగారిని చూసామనుకోండి, ఆమె స్థితి ఏంటో మనకు మామూలు వ్యక్తి గురించే మనకు తెలియదు, మహాత్ముల గురించి మనకేం తెలుస్తుంది. మనం చూసిన దాన్ని బట్టి చూస్తే ఎంత నిర్దిష్టమైన ఆచరణ, ఎంత రోజు పొద్దున్నే లేవడం, కాఫీ నైవేద్యం ఇవ్వడం, స్మరణ చేసుకోవడం, కాఫీ తాగేటప్పుడు నమస్కారం చేసుకోవడం. ఆ మనసు పక్కకి పోదే, గట్టిగా నెట్టినా పక్కకి పోదు, నెళ్ళి గోల్ చేసినా పక్కకి పోదు, ఇంట్లో ఎట్టి పరిస్థితి వచ్చినా పక్కకి పోదు. ఆ వెనకాల ఉన్న స్థిరత్వంతో పోల్చే మిగతా జీవితం. వెనకాల భగవంతుడి స్మరణ, మాస్టర్ గారి స్మరణ, మాస్టర్ గారి సేవ అనేదేమో అసలు చెదరని ఒక పాత్వేలాగా, ఒక తాళ్ళలాగా ఉంటుంది. దానికి వేసిన పూసల్లాగా జీవితం నడవాల్సిందే తప్పించి అందులోంచి చెదరదు. అది గమనించుకుంటే
ఓహో అది వస్తే కానీ ఇది రాదని అర్థమైతే కానీ, ఇది కావాలనిపిస్తే దీనికి ప్రాక్టీస్ చేయాలని అర్థమైతే కానీ ఆధ్యాత్మికత ముందుకెళ్ళదు. మనం ఎన్నిసార్లు పూజలు చేసుకుంటూ ఉన్నా, ఎన్నిసార్లు జపాలు మొదలైనవి చేసుకుంటూ ఉన్నా, పారాయణలు చేస్తూ ఉన్నా, లేకపోతే సమాజ సేవ చేద్దాం అనుకున్నా, ఏదనుకున్నా వెనకాల ఈ స్థిరమైన భావం లేకపోతే కొన్నాళ్ళే నడుస్తుంది. అప్పుడు కూడా మన ఇష్ట ప్రకారం నడుస్తుంది. సేవ అంటే మనకు ఒక డెఫినేషన్ ఉంటుంది, మనకి నచ్చే, మనకి సుఖంగా ఉండే డెఫినేషన్, మనల్ని రిపేర్ చేసే డెఫినేషన్ ఉండదు. సో అందుకని ఎక్కువ మంది మామిడిపోతలాగా రాలిపోతాం. ఇంతటి మహనీయులు అవతరించిన దానికి ముఖ్యమైన కారణం ఈ స్థిరత్వం లేకపోవడం. మనస్సుకి, మనకి, మన గురించి మనకు అవగాహన వచ్చేంత స్థిరత్వం లేకపోవడం. ఆ స్థిరత్వం లేకపోవడానికి, స్థిరంగా మనసుని నిలుపుకోవడానికి ఒక ఆలంబన లేకపోవడం. ఆలంబన లేకపోవడానికి కారణం, ఆలంబన ఉన్నా సరే దాన్ని పట్టుకునే ట్రైనింగ్ లేకపోవడం, ఆలంబన పెట్టుకుందామనే మోటివేషన్ లేకపోవడం. మనం అక్కడి నుంచే మొదలెత్తుకుని అభ్యాసంగా అది అలవాటు చేసుకుంటే తప్పించి, అప్పుడప్పుడు భావం కుదిరినప్పుడు అబ్బా మాస్టర్ గారు, అబ్బా బాబా, అబ్బా అమ్మగారు అనిపిస్తుంది. అది పోంగానే ఈ ప్రపంచం అంతా ఇంకోలా కనపడుతుంది, జీవితం అంతా ఇంకోలా కనపడుతుంది. అట్లా ఉండేవాడి పేరు సంశయుడు. అంటే కాసేపు బాబానే అని నడుపుతున్నారు, కాసేపు ఏం కాదులే వీడు అట్లాంటి వాడు. కాసేపు బాబానే అని నడుపుతున్నారు, ఏం కాదులే వాడు అట్లాంటి వాడు. ఇట్లాంటి సంశయాత్మ అన్నవాడికి ఒకటే రిజల్ట్ చెప్పే అన్ని మతాలు బ్లాంకెట్గా సాధనా మార్గాలు ఎన్ని చెప్పినా స్థిరమైన బుద్ధి కలిగి ప్రయత్నం చేయని వాడికి ఒకటే అవుట్పుట్ చెప్పాయి, సంశయాత్మ వినశ్యతి అని. వాడు పోతాడు అన్నాయి, అయితే నరకానికి పోతాడు అన్నాయి, శాశ్వత నరకానికి పోతాడని కొంతమంది అన్నారు. అప్పుడైనా భయపడి చేస్తారేమోనని. మన ప్రయత్నం ఎంతసేపు భగవంతుడు, మహాత్ములు చెప్పిన బోధల్ని ఈ రకంగా జాగ్రత్తగా తీసుకుని కన్సిస్టెంట్గా వచ్చేలాగా డెవలప్ అవ్వడం మన ప్రయత్నం. ఇప్పుడు కాకపోతే 10 ఏళ్లకి, 10 జన్మలను నమ్మేట్టయితే. లేకపోతే ఆధ్యాత్మికతలో పురోగతి లేదు, జీవితంలో కూడా పురోగతి సాధ్యం కాదు. ఎందుకంటే మనకే జీవితం అంటే డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది కనుక. పూజ్య శ్రీ మాస్టర్ గారు, వారి గురువు గారైన సమర్థ సద్గురు సాయినాథులు వారి గురించి ఏమంటారంటే, ఆయన ఎట్టి నియమాలు పెట్టక, భక్తులకి ఎట్టి నియమాలు పెట్టక భక్త సులభుడు అధ్యాయంలో భక్తులను ఉద్ధరిస్తారు అంటే ఒక్క నిమిషం అనిపిస్తుంది. ఒక్క నిమిషం కాకబలి చేయక్కర్లేదా? పారాయణ చేయక్కర్లేదా? షిరిడి వెళ్ళక్కర్లేదా? స్మరణ చేయక్కర్లేదా? నన్ను ఎవడైతే యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ, ఐ డోంట్ లుక్ టు యూ, అదేమి నియమం? ఐ వాంట్ టు లుక్ టు టీవీ అండ్ ఫిల్మ్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఐ డోంట్ వాంట్ టు లుక్ టు యూ. ఎట్టి నియమాలు పెట్టగా అంటే అక్కడ ఏమిటి భావం? లిస్ట్ ఏమో ఎంత ఉంది. ఏదో షాపింగ్ మాల్లో డిస్కౌంట్ లాగా వాడు అంటాడు 10,000 రూపాయలకు కొంటే 300 రూపాయలు డిస్కౌంట్ అంటాడు. ముందు నువ్వు సగం ఇచ్చేసాక నువ్వు ఇచ్చేది ఏంటి డిస్కౌంట్? నేను అసలు అంత పెట్టి కొనుక్కోకపోతే నాకు మొత్తం డబ్బులు నావే. నేను కొనలేదనుకోండి, 10,000 నావేగా. 10,000 వాడికి ఇస్తేట వాడేదో మనకి 300 ఇస్తాట. అట్లాగా ఎట్టి నియమాలు పెట్టగానే ఒక పక్కనంటూ రోజు పారాయణ 4 ఆరతులు చేయడం శ్రేయస్కరం భావం తెలిసి సత్సంగం చేసుకోవాలి, సాటివారు సంస్కరింపబడాలి, నామజపం చేసుకోవాలి, షిరిడి పోవాలి, కాకబలి పెట్టాలి. మరి గురువుగారు అట్టా రాసింది ఏంటి? అదేం వాక్యం? ఆధ్యాత్మిక రహస్యం అంతా ఆ రెండింటి మధ్యలో ఉంది. మొత్తం ఆధ్యాత్మ రహస్యం అంతా, జీవిత రహస్యం అంతా ఆ రెండింటి మధ్యలో ఉంది. వద్దనుకునేవాడికి ఇవన్నీ ఏమో నియమాలు, కావాలనుకునేవాడికి ఏమో ఇదంతా సందడి. అంతే తేడా. కాకబలి నియమంగా పెట్టవు. కాకబలి నీకు ఒక నియమంగా పెట్టవు. ఎప్పుడు దాకా పెడతావు? మనసు నిలవడం వచ్చేదాకా పెడతావు. ఆ తర్వాత ఎట్టా పెట్టాలి కాకబలి? షిరిడి సాయిబాబా నియమంగా పెట్టమనిలే. శ్రీ సాయినాథులు వారు ఎట్ట పెట్టమన్నారు? అన్ని రూపాల్లో నేనే ఉన్నాను, దానిలో ఆకలి ఉంది, నాలో ఆకలి ఉంది అని చెప్తూ కాకబలికి సమృద్ధిగా అన్నం బయట విడిచిరా. ఏ ప్రాణిని పిలవవద్దు, ఏ ప్రాణిని తరవద్దు. ఇట్లా చేస్తే లక్షలాది మందికి భోజనం పెట్టినట్టు అవుతుంది. అంటే లక్షలాది మందికి భోజనం పెట్టడం నచ్చి పెడతాం.
లేదా బాబా చెప్పింది చేయడం నచ్చి చేస్తాం, అది ఇక నియమం అనిపించడం మానేస్తుంది. ఇప్పుడు మా వందన్ ఉన్నాడు, ఇక్కడ అందరు చూశారు వందన్ని ఇన్నాళ్ళు మన పర్మాకల్చర్లో కోర్సులో భాగంగా. వాడు క్రికెట్ వాడు నియమంగా చేస్తున్నాడా, వాడు బ్యాట్ వదలట్లా. నేను వాడిని అమ్మవారినైనా సరే త్రిశూలనైనా లేకుండా చూసుంటానేమో కానీ వందన కానీ ఈ ట్రిప్లో బ్యాట్ లేకుండా చూడలేదు నేను. వాడు అది నియమంగా పట్టుకుంటున్నాడా, ఇష్టంగా పట్టుకుంటున్నాడు. ఆ ఇష్టంగా షిరిడి సాయినాథుల వారు చెప్పింది చేయడం వచ్చేదాకా ఇవన్నీ నియమాలుగా నిలబడతాయి. ఒకసారి అది చేయడం మొదలుపెట్టాక గురుచేతిలో రాసినట్టు ఆయన లీలలు ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అనిపించేదాకా నువ్వు కనీసం రోజు ఒక అధ్యాయం అయినా సరే నియమంగా చేయాలి. అనిపించిన తర్వాత ఒక అధ్యాయం నియమం ఉండదు, ఎంత చేసినా ఆగదు. రోజులో ఖాళీ సమయం దొరికితే మళ్ళీ చదువుతావు, మళ్ళీ ఖాళీ సమయం దొరికితే మళ్ళీ మనసులో ఊహించుకుంటావు, భావించుకుంటావు. ఏం చేశాడు, ఆ లీల ఎంత బాగా చేశారు, ఈ లీల ఎంత బాగా చేశారు, ఇక్కడ అంత బాగా రాశారు, అక్కడ ఇలా రాశారు. అదే మాట్లాడతావు, అదే మాట్లాడే బుద్ధి అవుతుంది. అట్లా అయ్యేదాకా ఇవి నియమాలు. అట్లా అయిన తర్వాత ఇవేవి నియమాలు కాదు. నియమాలు కాకపోగా ఇష్టంగా చేసే, భావయుక్తంగా చేసే అర్థవంతమైన పనులు. అక్కడికి వచ్చేదాకా ఇది లెక్క. అయితే సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథుల వారి దత్తస్వామి ఇంతమంది మహనీయుల రూపాల్లో అవతరించి అందరు జీవులు ఉద్ధరించేదాకా తను తిరిగి తిరిగి అవతరిస్తూ ఉంటానని కంకణం కట్టుకున్నారు. మనం అవి కూడా చేయలేదనుకోండి, రోజు నేను పారాయణ కూడా చేయను, దండం కూడా పెట్టను, నేను అసలు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. అప్పుడు కూడా దానికి కూడా మార్గం ఉంది. మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు పరిగెత్తే బర్రెలకి ఏం చేస్తారంటే మూతికి కాలికి కలిపి తాడు కట్టేస్తారు. కొంచెం తక్కువ అల్లరి వాటికి మెడలో పెద్ద కర్ర కడతారు, ఎక్కువ అల్లరి చేసేవాటికి 2 కాళ్ళు కలిపి కడతారు, ఇంకా ఎక్కువ అల్లరి చేసేవాటికి లేదు మూతికి కాలికి తాడు కడతారు అనమాట. అంటే నడవాలంటే తలకాయ తీసేయాలి. ఆవుకి లక్షణం ఏంటి, అటుపక్క పచ్చగడ్డి కనిపించగానే పరిగెడుతుంది, అది వెళ్ళి తినేస్తుంది. అందుకని ఏం చేస్తారంటే మూతికి కాలికి తాడు కడతారు. పరిగెత్తాలంటే ఈ కాలు తీయాలిగా, వెనక్కి తీసినప్పుడు దాని మీద దానికి ధ్యాస పోతుంది. ADHD టైప్లో అనమాట. 2 సార్లు అయ్యేసరికి ఏంట్రా తాడు మీదకి వస్తుంది ధ్యాస, అటు ఇటు పోతుంది, ఆ పరిగెత్తడం తగ్గుతుంది. దానికి ఒక 3 నెలల్లో 6 నెలల్లో కడితే అల్లరి తగ్గిపోతుంది. దానికి మెళ్ళ కూడా ఒక పెద్ద బరువైన కర్ర కడతారు, అది కాళ్ళకు అడ్డం వస్తూ ఉంటుంది. అది పరిగెత్తి వెళ్ళి కుమ్మకుండా అన్నట్టు పక్కన దూడల్ని వాటిని కుమ్మేయకుండా, పొలాల మీద పడి ఇది చేయకుండా మెడకు గుదిబండ వేస్తారు, లేకపోతే దానికి కర్ర కడతారు కాళ్ళ మధ్యలో అడ్డం వచ్చేట్టుగా పొడుగ్గా. దెబ్బకి అది పరిగెడదాము కుమ్ముదాం అనుకున్నప్పుడల్లా దాని కాళ్ళే అడ్డం పడుతూ ఉంటాయి, ఆగుతుంది అది. అట్లాగా మన కర్మనే తమ బోధకి అనువుగా వినియోగించి అనివార్యంగా భక్తులు అనుభవించవలసిన కర్మను వారు మందలింపుగా వినియోగించి సరైన మార్గంలోకి తీసుకొస్తారట. అక్కడ దాకా కూడా లెక్క ఉన్నది. అంటే నేను ఇవేమి చేయను అన్నవాడికి కూడా ఇవన్నీ చేయడం అలవాటయ్యేదాకా బెండు తీయడం వారి కార్యక్రమంగా పెట్టుకుని అవతరించారు. ఇది చాలా నిష్కర్షగా ఆలోచించుకోవాల్సిన విషయం. మనం బాగుపడేది తథ్యం, మనం బాగుపడే మాట తథ్యం, తప్పదు, తప్పించుకునే అవకాశమే లేదు. వారి పట్ల భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆధ్యాత్మికతను అనుసరించి ఉద్ధరింపబడేది తథ్యం, తప్పించుకునే అవకాశం లేదు. ఈ లోపల మనకి మనం సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు చేసుకుని వారు చెప్పిన ఆలంబనలను పెట్టుకుని మనస్సుని నిశ్చలం చేసుకుని మనస్సుకి విలువని చక్కగా ఆపాదించుకుని జీవితానికి విలువను ఆపాదించుకుని సమయానికి విలువను ఆపాదించుకుని సద్వినియోగం చేసుకుంటూ వారు చెప్పిన మార్గంలో మనం నడుస్తామా, వారు చెప్పిన ట్రైనింగ్ ఎంత తొందరగా పూర్తయితే అంత తొందరగా మనకి పూర్ణత్వము అనే సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది, మోక్షము అనే అవకాశం ఇవ్వబడుతుంది. మనం అలా ఎంతకాలం తాత్సారం చేస్తామో అంతకాలము మన జీవితము, మన భావాలు, మన కష్టాలు మనకు అడ్డం పడుతూనే ఉంటాయి, పడక మానవు. సో ఇక్కడ ప్రశ్న బాగుపడతామా లేదా అన్నది కాదు, 4 దెబ్బలు తినకుండా బాగుపడతామా, తిని బాగుపడతామా అన్నదే ప్రశ్న.
అలాగా అవసరమైతే దండించి మందలించి, అవసరం లేనప్పుడు అత్యంత కరుణాపూరితంగా జీవితానుభవాల ద్వారా, గ్రంథాల ద్వారా, లీలల ద్వారా, బోధల ద్వారా మనల్ని సన్మార్గంలోకి నడిచేట్టుగా మానవజాతి మొత్తాన్ని అట్లా చారన్నం, ఇస్త్రాకులు, అరిటాకులు, చారు అన్నం, సాంబార్ అన్నం పోసుకుంటే ఏమవుతుందంటే ఇలా ముద్ద తీసుకోగానే ఇంకో వైపు అటు కారిపోతుంది. మళ్ళీ అట్నుంచి ఒడుసు పట్టుకొచ్చి ఇట్నుంచి తీసుకోవాలి, మళ్ళీ ఇట్లా దగ్గరికి జరుపుకుంటూ తీసుకోవాలి. మనమంతా అట్లా బిహేవ్ చేస్తూ ఉంటాం. ఏమీ లేదనుకో మనకి పని, ఆధ్యాత్మికమైన పని, ఏదైనా ఉంటే బాగుండు, ఏదైనా ఉంటే బాగుండు, ఏదైనా ఉంటే బాగుండు, తిరుపతి పోదాం, కాళహస్తి పోదాం, ఇంకొకటి నాగపూర్ పోదాం, నాసిక్ పోదాం, త్రయంబకేశ్వరం పోదాం, షిరిడి పోదాం, ఏదో ఒకటి. వెళ్ళిన తర్వాత వెళ్ళినట్టు ఉంటామా? ఉండం. మళ్ళీ అక్కడి నుంచి ఇటు నుంచి ముద్ద లాక్కుంటే అటు సాంబార్ గారిపోదు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రేట్లు ఎక్కువయ్యి, ట్రాఫిక్ ఎక్కువైంది, క్యూ పెద్దది, ఈ ఎటైతే ఏమిటి, లేకపోతే వచ్చిన వాళ్ళందరికంటే ఎక్కువ భక్తిగా నటించడం, ఈ భావాలేం లేకపోతే అది ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళంగానే అసలు మనిషి నిటారైపోతాడు. పక్కన వాళ్ళకి సలహాలు ఇవ్వడం మొదలు పెడతాడు. అసలు ఎట్నుంచి తీసుకొచ్చినా మనం తిరుగుతామండి మెలికలు. ఒకసారి మన చరిత్రని మన దినచర్యని గమనించుకుంటే తెలుస్తుంది. ఏ బ్రేక్ డాన్సరు పనికిరాడు. పొద్దున ఉన్నట్టు మధ్యాహ్నం ఉండం, మధ్యాహ్నం ఉన్నట్టు పొద్దున ఉండం, పొద్దున వేసిన నాటకం మధ్యాహ్నం వేయం, మధ్యాహ్నం వేసిన నాటకం పొద్దున వేయం, పటం ముందు వేసే నాటకం వేరు, వెనక్కి తిరిగాక వేసే నాటకం వేరు. అసలు ఇట్లాంటి మనందరినీ కూడా ఉద్ధరించగలననే కాన్ఫిడెన్సును, ఆయనకి మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ చూడండి, ఆయనకి ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ చూడండి. నాకు అదే అనిపిస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు నాలాంటి వాడు వస్తాడు ఉద్ధరించడానికి, నువ్వు ఉద్ధరింపబడటానికి నేను పుడుతూనే ఉంటామేమో పర్మనెంట్గా. నువ్వెన్ని చెప్పు, అది కాకుండా చేయడం ఎన్ని చేస్తున్నాను నేను. ధ్యానం అంటే కుదరదంటాను, పూజ అంటే వీలు కాదంటాను, పారాయణ అంటే గడగడగడా చదువుతాను మనసు ఎక్కడో పెట్టుకుని, మనసు పెట్టి చదువు అంటే కాళ్ళు నొప్పి అంటాను, కాళ్ళు నొప్పి కూడా లేకపోతే ఆఫీస్కి వెళ్తానంటాను, లేకపోతే క్రికెట్కి వెళ్తానంటాను. ఇలాంటి నన్ను ఉద్ధరించడానికి నువ్వు మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే ఉంటావేమో. నేను మళ్ళీ ఒక్కొక్క జన్మలో కొత్త వేషం వేస్తూ ఉంటా. శాశ్వత అవతారాలు రెండే ఉన్నాయేమో సృష్టిలో, ఆయన దత్తస్వామి, నేను అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కాసేపు ఏది నిజం అర్థమైనట్టు ఉంటుంది, కాసేపు మాస్టర్ గారు గొప్ప అనిపిస్తుంది, అమ్మగారు గొప్ప అనిపిస్తుంది, కాసేపు అంగా నిద్రపోదాం అనిపిస్తుంది, అలా వాళ్దాం అనిపిస్తుంది. జీవితం ఎంత ముఖ్యము, మాస్టర్ గారి స్మరణ ఎంత ముఖ్యము, ధ్యానం ఎంత ముఖ్యము నేను గడగడగడ చెప్తా. సిన్సియర్గా చెప్తా, అబద్ధాలుగా చెప్పను, పైకి చెప్పను, నాకు నిజంగా అనిపించే చెప్తా. అది చస్తే గుర్తురాదు, అలా వాళ్దాం అనిపిస్తుంది. అదేమిటో అప్పుడు చస్తే ధ్యానం గుర్తురాదు. గుర్తొస్తే ఎందుకు వాళ్తాను? అమ్మో ధ్యానం చేసుకుందాం అని కూర్చుంటాగా ఒక్కో రోజు, గుర్తురాదు అనమాట. ఇట్లా అంటే మనల్ని కూడా ఉద్ధరించడానికి అవతరించినందుకు కృతజ్ఞత తెలుపుకోవాలో, మనకి నియమం వచ్చేదాకా బెండు తీస్తాడు కాబట్టి భయపడాలో, నియమం మొదలైనవన్నీ మనకి చేతనైన తర్వాత మనని సన్మార్గంలో నడపడానికి కంకణం కట్టుకున్నందుకు భక్తి గౌరవాలు తెలుపుకోవాలో, ఏ రకంగా చెప్పుకోవాలో తెలియదు. కానీ ఇవాళ ఇందరు మహనీయులుగా మానవజాతిని, ఇన్ని రకాల భావాలు, అనుభవాలు, ఆలోచనలు కలిగిన మానవజాతిని ఒక తాటి మీద ఒక లిమిట్ దాటకుండా అట్టా నడుపుకుంటూ వస్తూ ఇంత మహనీయులుగా అవతరిస్తూ ఉన్న షిరిడి సాయినాథులు వారు, అక్కలకోట మహారాజు, మాణిక్య ప్రభువు, నృసింహ సరస్వతి స్వామి, శ్రీపాద వల్లభులుగా పరిపూర్ణ దత్తావతారాలుగా అవతరించి ఈ కలియుగంలో, ఇవాల్టి సమాజంలో మత సామరస్యం దగ్గర నుంచి భక్తి, ఆధ్యాత్మికత పేరుతో ఉన్న అయోమయ సిద్ధాంతాల దాకా ఇన్ని ఉన్నా వీటన్నిటిలోనూ మానవజాతి పట్టు జారకుండా, లిమిట్ దాటకుండా కాపాడుతూ, ఇందులో అర్హులైన భక్తుల్ని ఏమారక కాపాడుతూ, మనకేమన్నా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఒకసారి ప్రార్థన చేసుకుని కాస్త పారాయణ చేసుకుంటూ ఉంటే తీరుస్తూ, పెద్దగా సేవ చేస్తామో చేయగలిగిన అర్హత ఉందో లేదో తెలియని మనకి మహనీయులుగా దర్శనమిస్తూ ఇలా కాపాడుతూ వస్తున్న దత్తస్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ విషయాన్ని, అవి జరుగుతున్న ఈ మహత్తర లీలని మర్చిపోకుండా గుర్తిస్తూ, చేతనైనంత ఆధ్యాత్మికతలో
సరైన మార్గంలో నడిచేలాగా చేయూతనివ్వమని వారికి ప్రార్థన చేస్తూ దత్త జయంతి సందర్భంగా దత్తస్వరూపులైన పూజ్యశ్రీ మాస్టర్ గారు అమ్మగారి దివ్య సన్నిధిలో దత్త జయంతి జరుపుకుంటూ ఉన్న మీ అందరికీను లోపల బయట వారే నిలిచి ప్రతి శ్వాసను వారే నడిపి మీ జీవితాలను సార్థకమయ్యేలా అనుగ్రహించడానికి అవతరించిన వారికి నేను వ్యక్తిగతంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఏ రకంగా వీలైతే ఆ రకంగా ఉపయోగపడేలాగాను అడ్డం రాకుండా ఉండేలాగాను చూడమని ప్రార్థన చేసుకుంటూ అమ్మగారికి దత్త జయంతి సందర్భంగా అమ్మగారి సన్నిధిలో దత్తస్వామికి పూజ చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, ఇక్కడికి రాలేని వారు అందరూ తమ బిడ్డలే కనుక ఇక్కడ మనం చేసే పూజలో ఫలితాన్ని వారందరికీ కూడా పంచిపెట్టమని మన మనస్సుల్లో స్థిరంగా కూర్చుని ఈ పూజను అందుకోమని వారికి ప్రార్థన. శ్రద్ధగా పూజ చేసుకుందాం. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.